బుజ్జి మీ పేరు? స్వాతి. ఎక్కడి నుంచి? కాకినాడ డిస్ట్రిక్ట్ ప్రతిపాడు కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేస్తూ నేను ఈ మాక్ అసెంబ్లీకి వచ్చాను. ఏంటి ఎలా అనిపించింది అంటే ఇక్కడ వరకు రావటం వరకు నీ జర్నీ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఈ మాక్ అసెంబ్లీకి రావడానికి చాలానే కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఎందుకంటే మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ మాక్ అసెంబ్లీకి అందరినీ తీసుకురాలేం. ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ చాలానే జరిగింది. స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో చాలానే కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. ఫైనలైజ్ అయిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఎఫెక్టివ్గా చెప్పే పోస్ట్ని ఇచ్చారు. సో ప్రజెంట్ అసలు ఏ క్లాస్ చదువుతున్నావు, ఏ స్కూల్లో చదువుతున్నావు? నేను ఏపీ మోడల్ స్కూల్ శంకవరంలో 10th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు మోడల్ స్కూల్స్ని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా ఈ మోడల్ స్కూల్స్ ద్వారా పబ్లిక్కి పిల్లలందరినీ కూడా మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ అవుట్పుట్ బయటికి తీసుకోవాలని చూస్తున్నారు కదా. సో ఆ దిశగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఎలా పనిచేస్తున్నారు? మీ స్కూల్లో నువ్వు గమనించిన మార్పులు ఏంటి? నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావడంతో కేవలం మోడల్ స్కూల్స్ అనే కాదు, ప్రతి స్కూల్స్లో కూడా చాలానే మార్పులు కనిపించాయి. ఆయన చాలా మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. తల్లికి వందనం ద్వారా పోవర్టీలో ఉన్న పిల్లలకు అవసర సదుపాయాలు కొనుక్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఎఫెక్టివ్ టీచింగ్ కానీ, టీచర్స్ని ప్రొవైడ్ చేయడం కానీ చాలా మార్పులు అబ్జర్వ్ చేసాం మనం. మనకి రాబోయే కాలంలో ఆయన ఓన్లీ ఎడ్యుకేషన్కి కాదు, ఈ ఎడ్యుకేషన్ అయిపోయాక మన ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చాలా దూరంగా ఆలోచించి మన విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్కి $15 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. అలాగే మన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, కర్నూలులో డ్రోన్ సిటీకి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన మన ఎంప్లాయ్మెంట్ గురించి అంత ఆలోచించినప్పుడు స్టూడెంట్స్గా మనం కూడా ఎంతో కృషి చేసి మంచిగా చదువుకోవాలి. ఆయన మన జాబ్స్ గురించి ఆలోచిస్తున్నారు, మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. సో మనం కూడా దాని గురించి ఆలోచించి మంచిగా నడుచుకోవాలని. అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు, ఈ బిల్స్ పాస్ అవుతున్నప్పుడు, బిల్స్ జనరేట్ చేస్తున్నప్పుడు, ఆ బిల్స్ మధ్య జరిగేటువంటి పొజిషన్కి మధ్య జరిగేటువంటి డిబేట్, ఇవన్నీ ఇంతకుముందు ప్రీవియస్గా ఎప్పుడైనా చూసారా? లేదు, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఫస్ట్ మాక్ అసెంబ్లీ ఇదే. న్యూస్లో చూసేదానికి మనం ఇక్కడ చేసేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది. న్యూస్లో చూస్తూనే ఉంటాం బిల్స్ అవి ప్రవేశపెట్టడం. సో ఆయన తీసుకునే ఇనిషియేటివ్ని నేను ఎంతో ఆనందదాయకంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. స్వామి పేరు? నా పేరు వీరంకి వెంకట బాజీ. కృష్ణా జిల్లాలోని పామార నియోజకవర్గం నుంచి అక్కడ పెట్టిన పోటీలో సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. అక్కడ మాకు ఫస్ట్ ఎస్సే రైటింగ్ పెట్టారు. దాంట్లో టాపిక్ ఏంటంటే ద హిస్టరీ బిహైండ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. డిబేట్ పెట్టారు. డిబేట్ ఏమో ద మేకింగ్ ఆఫ్ ఇండియా త్రూ వికసిత్ ఆంధ్రప్రదేశ్. దాంట్లో ఇద్దరులో సెలెక్ట్ అయిన వాళ్ళని క్విజ్ లో సెలెక్ట్ చేస్తారు. ఆ క్విజ్ లోకి వచ్చేపాటికి 6 ఉంటారు. ఆ క్విజ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తా ఉంది అంటే మీరు అసెంబ్లీలో పాల్గొన్నప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది సార్. మా గైడెన్స్ టీచర్ గారికి, మా హెచ్ఎం సార్ గారికి, మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అందరు సార్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. మీరేం మాట్లాడారు మాక్ అసెంబ్లీలో? మీరేం మాట్లాడారు? నేను రూలింగ్ పార్టీ బిల్లు ప్రపోజ్ చేసిన తర్వాత నేను రూలింగ్ పార్టీ మెంబర్ని ఒకళ్ళు మాట్లాడమన్నారు. ఆ మాట్లాడదాం నేను చేశాను సార్. అంటే మీకు సంబంధించి ఏ బిల్ గురించి చెప్పారు, లేదంటే ఏంటి? సోషల్ మీడియా పిల్లలు అనేది ఫోన్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. దాన్ని నిషేధించడానికి ఒక బిల్ చేశారండి. ఆ బిల్లో నేను ఒక మెంబర్గా మాట్లాడాను సార్. సో ఎలా అనిపించింది మాట్లాడేటప్పుడు? అంటే మనం టీవీలోనో ఫోన్లోనో చూస్తూ ఉంటాం కదా మన లీడర్స్ మాట్లాడటం. సో మీకు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్గా ఉంది సార్. అందరూ అక్కడ అంతమందికి ఉన్నా అందరికీ ఛాన్స్ రాలేదు. మినిస్ట్రీస్ కూడా కొంతమందికి ఛాన్స్ రాలేదు, కొంతమందికే ఛాన్స్ ఇచ్చారు. ఎదుటేమో సీఎం సార్ గారు, మినిస్టర్స్ అందరు ఉన్నారు, ఇటువైపు ఆఫీసర్స్ అందరు ఉన్నారు. చాలా ప్రౌడ్గా అనిపించింది సార్. ఎప్పుడూ లేనట్టుగా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం స్టూడెంట్స్తో ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించడం, స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించడం. లోకేష్ గారు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే ఈ నిర్ణయం తీసుకోవటం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ థ్యాంక్ యూ టు అవర్ హానరబుల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్. సార్ గారే ప్రోగ్రామ్ చేశారు. అండ్ హానరబుల్ థ్యాంక్స్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. జనరల్గా నువ్వు అసెంబ్లీ చూస్తూ ఉంటావా? చూస్తాను సార్. నాకు పాలిటిక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ సార్. పాలిటిక్స్, పార్లమెంట్ కూడా నేను పార్లమెంట్ సెషన్స్ కూడా చూస్తూ ఉంటాను. ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ చూస్తుంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సార్. చాలా బాగుందండి. గవర్నమెంట్లో స్కూల్స్ కూడా, టీచర్స్ కూడా మంచిగా మొన్న మెగా డిఎస్సి పోస్టులు వదిలి మంచిగా చూశారు సార్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అని ప్రొవైడ్ చేస్తున్నారు సార్. సో నీకు డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్కి ఈ అసెంబ్లీ సెషన్స్కి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుంది? చాలా కనపడుతుంది. ఇక్కడ ఈ గవర్నమెంట్ రంగాల్ని ఆ సభలోకి వచ్చిన తర్వాత ప్రజలు అందరు ప్రాబ్లమ్స్ అనేవి మాట్లాడుతున్నారండి. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంలా ఉంది. మేడం మీ పేరండి? దివ్య భవాని అండి. ఎక్కడి నుంచి అండి? శ్రీకాకుళం.
ఎలా అనిపిస్తుంది మేడం? అంటే మీ స్టూడెంట్స్ని ఇక్కడికి తీసుకురావడం ఫస్ట్ టైం, అంటే మాక్ అసెంబ్లీకి స్టూడెంట్స్ని తీసుకురావడం ఎలా అనిపించింది? మీ స్టూడెంట్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటండి? ఇంకా అంటే తన నుంచి చాలా మంది మోటివేట్ అయ్యారు, ఇంకా ఎక్కువ మంది రావాలని చెప్పేసి మా స్కూల్ నుంచి ఫోన్స్ కూడా చేస్తున్నారు. చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గాను పార్టిసిపేట్ చేశారు. ఈ అవకాశం అంటే ఎవ్రీ ఇయర్ కూడాను ఇలా ఉంటుందని చెప్పడం పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారండి. సో ఇక్కడ వరకు తీసుకురావటం, అంటే పిల్లల్ని ఇక్కడ చూపించడం, ఈ దీంట్లో పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడే జీవోలు పాస్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్కి సంబంధించి అలాంటి వారి ఎదురుగానే ఈరోజు చూపించారు కదా మేడం. సో పిల్లలు ఏమంటాం? అసెంబ్లీలోనే పార్టిసిపేట్ చేయటం వలన వాళ్ళు కూడా అంటే ఎలా బిల్లు పాస్ చేస్తారు, అసెంబ్లీ యొక్క విధి విధానాలన్నీ కూడాను చాలా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. అంటే ఇంకా ఇంతవరకును పిల్లలు ఎప్పుడు కూడాను పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. మా పిల్లలు కూడా ఏంటంటే పాలిటిక్స్లోనే వెళ్తే బాగుంటుంది ఇకన, అంటే ఇలా ఉంటుంది, ఇలా చెయ్యొచ్చు అని చెప్పి ఉద్దేశం వ్యక్తం చేశారు. సో ఫైనల్ మీ నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే, అంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల పిల్లల్లో ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటుంది? పిల్లల్లో అంటే జనరల్గానే అంటే ఎక్కువగాను మ్యాథ్స్ ఆ గ్రూప్లు అంటే నీటు అలా ఎంబీబీఎస్ అవే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ టైం మాట పిల్లలు కూడా అంటే పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే ఎంత బాగుంటుందో, ఏం చేయొచ్చు వాళ్ళు ఫర్దర్గాను ఫ్యూచర్లోనే ఏంటంటే ఏదైనా మంచి చేయొచ్చు అని అంటే పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వచ్చు అనే ఉద్దేశాన్ని చూపిస్తున్నారు. కొంచెం మీ పేరు? నా పేరు వచ్చేసి మానస, మాది పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ, అలాగే కాకినాడ డిస్ట్రిక్ట్ మాది. నేను ఈరోజు ఇక్కడ ఉండడం అంటే ప్రతి ఒక్కరికి రాలేదండి ఆపర్చునిటీ, ఓన్లీ 175 మెంబర్స్కి మాత్రమే వచ్చింది. మేము స్టేట్ వైజ్ కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ మాకు మాత్రమే రావడం అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో, మా పేరెంట్స్ ఎంత సపోర్ట్ ఉన్నారో, మా టీచర్స్ సపోర్ట్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోగలరు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్ అసెంబ్లీ అంటే ఓహో ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని అనుకున్నాము, కానీ ఏదో స్క్రిప్ట్ వైజ్ అలా ఉంటుంది అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఇంత అయితే ఇక్కడ జరిగింది ఇంత. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తప్ప లోపలికి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఎవ్వరు వెళ్ళలేరు, అది దానికి అసలు ఎలా కూడా ఉండదు. అలాంటిది మేము అసెంబ్లీ చేయరు. మాకు ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ. సీఎం సార్ అలాగే డిప్యూటీ సీఎం సార్ సీట్స్ అక్కడ ఉన్నాయి, మేము అక్కడ టచ్ చేసి మేము అక్కడ ఉండి వచ్చాము. ఆ హ్యాపీనెస్లో ఇంకా మేము ఇంత టైం అయినా సరే మాకు భోజనం ఇంకా ఆకలి వేయడానికి పోవడానికి కారణం అదే. లోకేష్ సార్ ఎలాగంటే ఇంకా సచ్ వండర్ఫుల్ మ్యాన్. మాకైతే నన్ను చూసి స్మార్ట్గా ఉన్నాము, నేను పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీ సార్ ఏమని అడిగితే మనం చాలా స్మార్ట్గా ఉన్నావు అయితే అని అన్నారు. చాలా అప్రిషియేషన్స్. అలాగే మా పిఠాపురంలో ఉన్న అంటే ఉప్పాటి తీర ప్రాంతానికి సంబంధించి ఒక ప్రాబ్లం కూడా చెప్పాను సార్తో. సార్ మా పవన్ సార్ రాలేదు, మా పవన్ సార్కి చెప్పాలి, కానీ మీకు చెప్తున్నాను కొంచెం చెప్పండి సార్ అంటే చెప్పమ్మా పర్లేదు మీ ప్రాబ్లమే కదా అని చెప్పారు. అది కూడా సార్ చాలా పేషెన్స్తో వచ్చేసంత ప్రెషర్. ఒక హెచ్ఆర్డి ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయ్యుండి, ఒక హెచ్ఆర్డి అయ్యుండి స్టేట్కి అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన, మేము ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, మేము అలాంటిది మాతో మాట్లాడడం అంటే ఇంకా ఎంత గొప్ప వాళ్ళు. అలాగే మాకు స్కూల్కి సంబంధించి చాలా చేశారు. మాది స్కూల్ కట్టడం అయిపోయింది కన్స్ట్రక్షన్, అయితే మాకు ఎలక్ట్రిసిటీ లేదు, కొన్ని వేలు పడతాయి, 70,000 అలా పడతాయని చెప్పారు. చెప్తే వెంటనే పవన్ సార్కి వెళ్ళింది, ఎమ్మెల్యే సార్కి, మాకు ఎమ్మెల్యే అయినా వెళ్ళగానే ఎంత బేగా వచ్చిందంటే మాకు ఎలక్ట్రిసిటీ చాలా బేగా వచ్చింది. ఎలక్ట్రిసిటీ బెంచెస్ కానీ ఫ్లోర్కి సంబంధించి టైల్స్ అది ప్రతి ఒక్కటి మాకు బాగుంది. అలాగే ల్యాబ్కి సంబంధించి ఎక్విప్మెంట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. పరిపాలన చేంజ్ ఎప్పుడైతే చేంజ్ జరిగిందో 1 year నియర్లీ 1 year ఎంత అవుతుంది అనుకుంటా, చాలా బాగుంది, చెప్పక్కర్లేదు. ఇంకా చాలా అయితే చాలా బాగుంది. మాకు ఇంత ఆపర్చునిటీ రావడం అంటే మా పేరెంట్స్ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారో ఇలాంటి ఆపర్చునిటీ రావడం. నేనైతే ఇంకా చాలా హ్యాపీ. ఇక్కడ మెయిన్ ఏంటంటే అందరికీ అవకాశం రావడం వేరు. మెయిన్గా పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారిని రిఫర్ చేస్తూ మీరు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి, సో ఆ ఫీల్ ఎలా అనిపించింది? పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి రావడం అంటే నేను ఫస్ట్లో ఎందుకులే రాకూడదు, ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఏదన్నా మళ్ళీ అయినా జరుగుతుందేమో, అందులో స్కూల్కి పోతుంది అని అనుకున్నాను. మొన్నటి వరకు కూడా అలాగే అనుకున్నాను, నిన్నటి వరకు స్కూల్ పోతుందేమో అనుకున్నా. ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్కి అసెంబ్లీకి తిప్పించి సార్ మాతో తిరిగి ఎలా అయితే మమ్మల్ని చేశారో, మమ్మల్ని ఒక వాళ్ళ స్టూడెంట్స్ కాదు వాళ్ళ పిల్లల్లా చూసుకున్నారో, ఇంకప్పుడే అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు మాకు టైం అనేది వేస్ట్ కాలేదు, అంతా మేము వాడుకున్నాము, అది ఒక మంచి టైం అని అర్థం చేసుకోగలిగాను నేనైతే. అయితే మాకు పవన్ సార్ రాలేదు అని బాధపడ్డాము. అయితే అందరికీ ఉంది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ పవన్ సార్ రావాలని అనుకున్నారు, కానీ పవన్ సార్ రాలేదు
లేదు, బట్ ఓకే లోకేష్ సార్ దాన్ని ఫుల్ఫిల్ చేశారు. జనరల్గా అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావటం అంటే ఎంతో కొంత పొలిటికల్ నాలెడ్జ్ కానీ లేదంటే ఉండే ఉండొచ్చు. సో ఏంటి ఇంతకుముందు ఎప్పుడైనా అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు చూడటం కానీ అవి ఫాలో అవటం కానీ ఏమైనా ఉందా? నేనండి ఒకటి చెప్తాను, నేను తెలంగాణ వాళ్ళు చేయడం చూశాను. తెలంగాణ వాళ్ళు అండర్-18 మాకు అసెంబ్లీ అని కండక్ట్ చేయడం చూశాను. అప్పట్లో మొబైల్లో జస్ట్ మేము మొబైల్ యూజ్ చేస్తాం కదా, షార్ట్స్లో నేను ఒకటి చూడడం జరిగింది. చూస్తే అబ్బాయి ఎంత బాగా జరుగుతుంది, మాకు కూడా వస్తే బాగుంది అనుకున్నాను. నాకు తెలిసి నేను చూసి ఒక 2 months అలా అవుతుంది అంటే ఆపర్చునిటీ మాకు వచ్చింది. నేను స్కూల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా మొత్తం టాప్ వచ్చి ఇక్కడ నించున్నానంటే అది ఇన్స్పిరేషన్. అంటే నేను తెలంగాణలో చూసాను, అబ్బా ఏపీలో కూడా ఉంటే ఎంత బాగున్నాం. బట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ మన సార్ లోకేష్ సార్ ఎంత అలా చేశారంటే పిల్లలకి రావడం చాలా కష్టం ఇక్కడ. కానీ ఇక్కడ కండక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసిన పొలిటీషియన్స్ మీద ఉన్న థాట్ అనేది అందరూ వేరు, కొంతమంది వేరు, అది మాత్రం నేను బాగా గమనించగలిగాను. సో మెయిన్ అంటే అసెంబ్లీకి వచ్చిన తర్వాత మీరు లోపలికి వచ్చిన తర్వాత అంటే బయట నుంచి వెళ్తున్నాం అక్కడికి వెళ్తాం అన్న క్యూరియాసిటీ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ అంబియన్స్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ఫీలింగ్ వేరు కదా. సో ఏంటి డిఫరెన్స్? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే నాకు ఆపర్చునిటీ రాదేమో మాట్లాడడానికి, అలా కొంచెం లేజీగా ఏం లేదు, నాకు అంత నాలెడ్జ్ లేదు కదా అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇంత నాలెడ్జ్ అయితే అక్కడ లోకేష్ సార్ చెప్పింది బోల్డ్ అంత నాలెడ్జ్ చెప్పారు సార్. ఇంకా అంతకన్నా ఇంకా మాట్లాడడానికి నాకేం రావట్లేదు. సార్ పేరు తలుస్తుంటేనే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఏం చెప్తారు లోకేష్ గారికి? లోకేష్ సార్కి ఇంకా మాకు మాటలు రావట్లేదు. నేను ఎంతలా చెప్పినా లోకేష్ సార్కి ఇందాక కూడా చెప్పాను సార్, థ్యాంక్ యూ సార్ ఇంత ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకోగలరు, మాట్లాడగలరు, బట్ అక్కడ అందరికీ ఆపర్చునిటీ రాలేదు. కొంతమంది ఒక 30 members, ఒక 20 members వరకు మాట్లాడారేమో. కానీ నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడలేని వాళ్ళు. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడగలరు, వాళ్ళ దగ్గర కూడా టాలెంట్ ఉంది. బట్ ఏంటంటే కొంతమందికి కదా ఒక లక్ అనేది ఉంటుంది. అదితో మేము ఇలా ఇక్కడ ఉన్నాము. మాకు చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎడ్యుకేషనల్ మినిస్టర్కి, అలాగే ఎవరైతే ఇక్కడ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఇదంతా కండక్ట్ చేశారు కదా. మీరు ఈ 16-17 months లో డిఫరెన్స్ కనిపించారు ఎడ్యుకేషన్ వ్యవస్థలో? ఎడ్యుకేషన్ పరంగా అయితే స్ట్రిక్ట్నెస్ అనేది టీచర్స్ పట్ల చాలా పెరిగింది. ముందైతే అంత స్ట్రిక్ట్ గా ఏమి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు పార్టీ మారిందో, ఎప్పుడైతే మన రూలింగ్ మారిందో అప్పుడైతే చాలా మార్పులు అయితే జరిగాయి. నేను చాలా చూసాను. ప్రతి ఒక్క కాంపిటీషన్ కి నేను వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ముందైతే అంత టీచర్స్ అంత పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక్కడ కాంపిటీషన్ జరుగుతుందంటే పంపించేవాళ్ళు కాదు, అంత పట్టించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాక్ అసెంబ్లీ అనగానే ప్రతి ఒక్కరు కాల్ చేసి, అంటే ఇది ఇంత ప్రెస్టీజియస్ అయితే కాబట్టి సార్లు అందరూ కాల్ చేసి ఏం చేస్తున్నావు అమ్మా, ఏం చదువుతున్నావు, రేపు ప్లాన్ ఏంటి అన్నీ అడగడం జరుగుతుంది అన్నమాట. అది జరుగుతుందంటే కారణము ఇది, ఇంత పెద్ద జరుగుతుందంటే అది పార్టీ అనేది, రూలింగ్ పార్టీ అనేది మారడం వల్ల జరిగింది. అమ్మ మీ పేరు? ఎన్ సింధుజ సార్. ఐ am from వేర్పనేనిగూడెం గురుకుల పాఠశాల ఫ్రమ్ గన్నవరం కాన్స్టిట్యుయెన్సీ సార్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ వరకు నువ్వు ఎలా రాగలిగావు, ఎలా సెలెక్ట్ అయ్యావు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి? నేను ఫస్ట్ స్కూల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను సార్, తర్వాత మండల్ లెవెల్, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంతకు ముందు అసెంబ్లీ అంటే తెలియదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా తెలుసుకున్నాను. స్పీకర్స్ ఎక్కడ కూర్చుంటారు, మినిస్టర్స్ ఎక్కడ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి అసెంబ్లీలో కూర్చున్న తర్వాత అని నేను చాలా తెలుసుకున్నాను సార్. సో జనరల్గా ఈ అసెంబ్లీ సెషన్స్ ఇవన్నీ ఫాలో అవుతుంటావా? సినిమా ఫోన్లో కానీ టీవీలో కానీ? ఫోన్స్ అనేది చాలా తక్కువ సార్ యూజ్ చేయడం. మేము ఎప్పుడు హాస్టల్లో ఉంటాం కాబట్టి స్టడీ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాం సార్. సో ఎట్లా అనిపించింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎవరైతే మన లీడర్స్ ఉంటారో వారి పొజిషన్లో మనం కూర్చున్నాం, వాళ్ళ ప్లేస్లో మనం మాట్లాడుతూ ఉన్నాం సార్, ఎలా అనిపించింది? నాకు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే మళ్ళీ అలాంటి ఆపర్చునిటీస్ అనేవి రావు సార్. మనం వచ్చిన దాన్ని యూజ్ చేసుకోవాలి. అలాగే అక్కడ కూర్చున్నప్పుడు కూడా చాలా బాగా ఫీల్ అయ్యాను సార్. మేము కూడా ఫ్యూచర్లో పొలిటిక్స్కి రావాలని చెప్పేసి అనుకున్నాం సార్. మేము బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అంతా కూడా ఐటీ సైడ్ వెళ్దాం, లేదంటే బిజినెస్ సైడ్ వెళ్దాం, ఎవరు కూడా పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీకు ఎక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదంటే మనం కూడా మాట్లాడొచ్చు? వచ్చింది సార్. ఇక్కడ వచ్చిన తర్వాత మనం కూడా ఒక మినిస్టర్ లాగా మాట్లాడొచ్చు, ఒక ఎమ్మెల్యే లాగా మాట్లాడొచ్చు అని నాకు తెలిసింది సార్. సో మీకు ఏమనిపించింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం స్టూడెంట్స్ అందరినీ కూడా అందరూ చాలా మంది టీవీలోనో ఫోన్లోనో చూసేటువంటి అసెంబ్లీలోకి మిమ్మల్ని తీసుకురావడం, ఇలా ఉంటుంది లెజిస్లేటివ్, ఇలా ఉంటుంది, మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే జరుగుతూ ఉందని అనిపించింది కదా. సో ఏమనిపించింది లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం? లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం అయితే చాలా బాగుంది సార్. ఎడ్యుకేషన్ పరంగా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్. మాకు అన్ని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా చెప్పాలంటే చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కటి మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అన్ని పెడుతూ ఉంటారు సార్. మాకు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవడం
కారణం నుంచే మేము బాగా డిఫరెన్స్ కనిపించిందా నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మీకున్న ఫెసిలిటీస్ అంటే హాస్టల్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ లేదంటే మెనూలో కానీ మీకు ఇచ్చేటువంటి కాస్మెటిక్స్కి సంబంధించి కానీ వీటిలో ఏమన్నా చేంజెస్ కనిపించాయి సార్. అంతకుముందు మాకు తెలిసినంత వరకు అయితే నాడు నేడు బెంచెస్ ఒకటే మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఐఎఫ్బీస్ అని చెప్పేసి ట్యాబ్స్ అని చెప్పేసి చాలా వచ్చినాయి సార్. గేమ్స్ అనేది బాగా డెవలప్ అయింది సార్. ఎగ్జామ్స్ రాసేటప్పుడు బుక్లెట్స్ కానీ మనం చేసేటప్పుడు ప్రతి ఒక్కటి డైట్ మెనూ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా డెవలప్ అయింది సార్. ఇంకా హాస్టల్లో ఉన్నారంటే డే స్కాలర్స్ అంటే వేరు, హాస్టలర్స్గా ఫుడ్ అనేది మెయిన్ ప్రయారిటీ కదా. సో ఫుడ్ మెనూ ఏమన్నా మారిందా, లేదంటే ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు టేస్ట్ చాలా బాగా మారింది సార్. అంతకుముందు స్నాక్స్ మాత్రం ఓన్లీ బనానాను రాగిజావ సార్, కానీ ఇప్పుడు మాత్రం డేకి వచ్చి ఒకటి సార్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, సండే వచ్చేసరికి స్వీట్ అలా పెడుతూ ఉంటారు సార్. డైట్ అనేది బాగా మారింది సార్, బాగా డెవలప్ అయింది. మాకైతే నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చిన తర్వాత చాలా బాగా అనిపించింది సార్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మీకు ఇచ్చినందుకు సీఎం గారికి కానీ లేదంటే నారా లోకేష్ గారికి కానీ ఏం చెప్తారు? ఇలాంటి ఆపర్చునిటీస్ మాకు ఇచ్చినందుకు మా తరపు నుంచి మేము అందరం థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీ పేరండి? మా పేరు పి హాసిని సార్. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ. ఫస్ట్ నేను మండల్ లెవెల్, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ఫస్ట్ క్విజ్ అలక్యూషన్ ఆడి ఎక్కువ హయ్యర్ మార్క్స్తో నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఈ థ్రిల్లింగ్ ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ చూడడం, నాకు ఆ వ్యూస్ చాలా బాగా నచ్చాయి. ఇంకా నేను ఇంత దూరం రావడానికి కారణం మా గైడ్ టీచర్స్, వాళ్ళ సహకారం ఉండడం వల్లే నేను ఇంత దూరం వచ్చాను. నేను మా ఎమ్మెల్యే రోల్ ప్లే చేయడం నాకు చాలా బాగా నచ్చింది. చిన్నతనంలోనే ఇలా కాన్సిక్వెన్సీలో అడుగు పెట్టడం, ఒక ఎమ్మెల్యే రోల్గా నాకు నేను అనుకొని పార్టిసిపేట్ చేశాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఏ క్లాస్ అవుతుంది? నేను 9th స్టాండర్డ్. జనరల్గా ఎప్పుడైనా మీ డాడీయో మీ మమ్మీనో లేదంటే మీ ఫ్యామిలీ ఒకరు టీవీలోనో మొబైల్ ఫోన్స్లోనో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు, అసెంబ్లీలో వాళ్ళ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ఫాలో చేసావా? ఎప్పుడు చూస్తాను సార్. ఎప్పుడు నారా లోకేష్ సార్ ఉంటారు కదా, ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ ఐటీ మినిస్టర్, అతను చెప్పిన నేను ఎక్కువగా ఫాలో అవుతాను. ప్రతిరోజు మా డాడీ అసెంబ్లీ సెషన్స్ అయ్యేటప్పుడు టీవీస్లో మొబైల్స్లో చూస్తూ ఉంటారు. నేను కంపల్సరీ జాయిన్ అవుతాను. కొన్ని నాకు మా పేరెంట్స్ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను సేమ్ వాళ్ళు చెప్పిన వాటిలో కొన్ని నేను ఫాలో అవుతాను సార్. ఏవో కొన్ని బిల్స్ వచ్చేటప్పుడు ఆ బిల్స్ ఇంపార్టెంట్ అనిపించేటప్పుడు నేను ఆ బిల్ ఎలా వచ్చింది ఏంటి అనుకొని మొత్తం ఆ సెషన్ ఎలా జరిగింది ప్రతి ఒక్కటి నాకు మా పేరెంట్స్ వివరించడం జరుగుతుంది. మేము కూడా చూస్తాము ఎక్కువగా టీవీస్లో ఇటువంటి వాటిలో. టీవీలో చూసినప్పుడు ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే చూస్తూ ఉంటాం, ఒక్కొక్క అసెంబ్లీ మొత్తం కూడా 175 మెంబర్స్ అక్కడ కూర్చొని ఒక బిల్ పైన డిస్కషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ఆపర్చునిటీ ఈ రోజు మీకు వచ్చి మీరు ఇక్కడ ఆ డిస్కషన్లో రావటం, యాజ్ ఎమ్మెల్యేగా రిప్రజెంటేటివ్గా అక్కడ కూర్చున్న తర్వాత ఏమనిపించింది? అసలు సార్ నేను చిన్నప్పటి నుండి ఈ సెషన్స్ చూస్తూ ఉండేదాన్ని, కానీ నేను ఎప్పుడు ఇలా వస్తాను ఆ కుర్చీలో కూర్చుంటానని నేను ఇప్పుడు వరకు అనుకోలేదు. మరి ఏ దేవుడు అనుగ్రహించాడో తెలియదు కానీ ఇలా వచ్చాను. ఫస్ట్ చిన్నతనంలోనే నాకు పాలిటిక్స్ మొత్తం అలవాటు అయిపోయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. ఒక పొలిటీషియన్ అయినా సరే మనం ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి, మనం పొలిటీషియన్ అయ్యాని మనీ కోసం అలా కాకుండా మన సిటిజన్స్ డెవలప్మెంట్, మన టోటల్గా కంట్రీ డెవలప్మెంట్ అవ్వడానికి మన వంతు కృషి చేయాలని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఈ రోజు నుండి చాలా కష్టపడి చదివి మా పేరెంట్స్కి మంచి గౌరవాన్ని తెస్తాను. సో ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వటం నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ పని ఎలా అనిపించింది? నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు. హీ ఈజ్ వెరీ వెల్ అండ్ ఎక్యూర్ మోస్ట్ చిల్డ్రన్ టు ఎక్వైర్ మోర్ నాలెడ్జ్ ఫర్ దీస్ యాక్టివిటీస్. నాకు ఇలా ప్రతి ఒక్క యాక్టివిటీ ఇది ఈ ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి ఇయర్ కండక్ట్ చేయడం నాకు ఇంకా బాగా నచ్చింది. మనతో పాటు ఇంకా చాలామంది పిల్లలు కూడా వస్తారు. నేను ఒక్కదాన్ని చదువుతానేమో అనిపించేది, కానీ నాతో కాంపిటేటివ్గా 175 కాన్సిక్వెన్సెస్ నుండి వాళ్ళు వచ్చారు. నాకు అర్థమైంది ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. ఈ యాక్టివిటీ పెట్టడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నారా లోకేష్ గారు నిజంగా ఈ కాన్సెప్ట్ పెట్టినందుకు నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మ పేరు? దీపిక. ఎక్కడి నుంచి? నర్దోల్ నియోజకవర్గం నుంచి. సో ఇక్కడ వరకు రావడానికి మీకు ఎలా ప్రాసెస్ ఎలా జరిగింది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందండి. ఫస్ట్ ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, క్విజ్ ద్వారా ఫస్ట్ స్కూల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, కాన్స్టిట్యూషన్ లెవెల్ అని. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు లోకేష్ గారికి కానీ లేదంటే చాలా ఆల్ ఓవర్ గవర్నమెంట్కి ఏం చెప్తారు? థ్యాంక్ యూ అని చెప్తాను. ధన్యవాదాలు. అమ్మా మీ పేరు?
కే సంధ్య, రాజమండ్రి రూరల్ కౌన్సిస్టెంట్. సో ఏంటి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మా జనరల్గా మనం టీవీలో చూస్తూ ఉంటాం, అసెంబ్లీ సెషన్స్ కానీ ఎమ్మెల్యేలు వీళ్ళందరం కూడా వింటూ ఉంటాం కదా. సో ఆ రోల్ ప్లే చేస్తూ వాళ్ళ రిప్రజెంటేటర్గా ఇక్కడ వరకు వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు అసెంబ్లీలోకి ఎవరికి సార్ చెప్పారు ఇందాక, ఎవరికి ఆపర్చునిటీ వెళ్ళలేదు లోపలికి. ఇప్పుడు స్టూడెంట్స్కి రావడం చాలా మాకు ఇచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీ సార్. సో జనరల్గా ఇంతకుముందు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదంటే సమ్మర్ హాలిడేస్లో ఈ అసెంబ్లీ సెషన్స్ జరగటం కానీ లేదంటే అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడుకోవటం ఇది ఎప్పుడైనా చూసాను. సో ఆ చూసే స్థాయి నుంచి ఈరోజు అక్కడి వరకు వచ్చి వాళ్ళ ప్లేస్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు కదా, దానికి ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది సార్, గ్రేట్ఫుల్ సార్ వాళ్ళకి. లోకేష్ సార్కి కానీ చంద్రబాబు నాయుడు సార్కి కానీ గవర్నమెంట్ స్టూడెంట్కి ఎస్పెషల్లీ ఇలా ఇవ్వడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది సార్. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మీకు ఏదైనా మాట్లాడే అవకాశం వచ్చింది అసెంబ్లీలో? యస్ సార్. దేని గురించి మాట్లాడారు? క్వశ్చన్ రేస్ చేసి, ఏం క్వశ్చన్ రేస్ చేశారు? అంగన్వాడీ కేంద్రాల గురించి క్వశ్చన్ రేస్ చేసే ఆపర్చునిటీ వచ్చింది సార్. రూలింగ్ పార్టీ తరపునే మినిస్టర్ని ప్రశ్నించే అవకాశం వచ్చింది సార్. అనిపించింది అంటే అటు సైడ్ ఒక పక్క సీఎం గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, మీరు అంటే ఒక బిల్ పైన డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు సో మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా అనిపించింది? చాలా వాళ్ళ ముందు మాట్లాడడం అంటే చాలా గ్రేట్ఫుల్ సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి ఆపర్చునిటీ నాకు తెలిసి ఇంతకుముందు ఎవరికి రాలేదు, ఫస్ట్ టైం మీకు వచ్చింది కదా. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు లోకేష్ గారికి కానీ గవర్నమెంట్కి ఏం చెప్తారు? మాకు ఇచ్చినందుకు చాలా మా జూనియర్స్ కూడా ఇస్తానని చెప్పారు సార్, దానికి మాత్రం చాలా హ్యాపీ సార్. సో ఇప్పుడు ఏ క్లాస్? 10th స్టాండర్డ్ సార్. 10th అంటే జనరల్గా ఇప్పుడు లోకేష్ గారు ఇదంతా కూడా స్టూడెంట్స్కి ఇందులో నాలెడ్జ్ రావాలి, అసెంబ్లీ అంటే ఏంటి అనేది తెలియాలి అని చెప్పి చేశారు కదా. సో లోకేష్ గారు వచ్చిన తర్వాత మీరు ఏం గమనించారు? ఎడ్యుకేషన్ పరంగా ఎలా అనిపిస్తుంది? ఏమైనా మార్పులు గమనించారా మీరు? ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి సార్, దానికి చాలా హ్యాపీ సార్. మీ పేరు? కే నాగబాలాజీ సార్, ఎక్కడి నుంచి? గోపడపల్లి నియోజకవర్గం సార్. దేని గురించి మాట్లాడావు అసెంబ్లీలో? ఇంట్రడక్షన్ సార్. ఇంట్రడక్షన్ ఏమని? సభాధ్యక్ష వజ్జేభ్యః ప్రణామః. మమ నామ కే నాగబాలాజీ. సభాయాం విరాజమానేభ్యః సర్వేభ్యః నమాంసి. మమ నియోజకవర్గः గోపాలపురం నియోజకవర్గः. ఏంటి ఎవరు నేర్పించారు ఇది? మాది ఓరియంటల్ పాఠశాల సార్, అందుకే మా సాంస్క్రిట్ టీచర్ని ఓరియంటల్ పాఠశాల అని తెలియడానికి నీకు గుర్తింపు కావడానికి ఇంట్రడక్షన్ సాంస్క్రిట్లో చెప్పి మిగతా స్టార్ట్ చేయాలని. ఇప్పుడు ఏ క్లాస్? నేను 9th క్లాస్. క్లాస్లోనే అసెంబ్లీకి వచ్చి ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది కదా, ఏమనిపించింది నీకు అక్కడ మాట్లాడుతున్నప్పుడు? ఇక్కడికి రావడానికి అయితే కారణం నేను కాదు సార్, మా టీచర్స్, నన్ను మోటివేషన్ చేసిన మా ఫ్రెండ్స్, అంతేకాకుండా మమ్మల్ని తీసుకొచ్చిన గైడ్ టీచర్స్ వీళ్ళకే సార్. జస్ట్ వాళ్ళు నన్ను యాజ్ లా యూజ్ చేసుకున్నారు, నేను జస్ట్ పని చేశాను అంతే. నన్ను గైడ్ చేసింది మొత్తం మా టీచర్స్కి చెందుతుంది, ఈ క్రెడిట్ అంటే వాళ్ళకి అని తెలియజేస్తున్నాను సార్. అసలు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరికి ఇంతకుముందు ఎవరికి రాకుండా ఫస్ట్ టైం మీకు వచ్చింది. సో నీకేమనిపిస్తుంది? అసలైతే అసెంబ్లీ లోపలికి ఎవరిని రానివ్వదు సార్, జస్ట్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ వాళ్ళకి లోపలికి పర్మిషన్ ఉంటే తప్ప రానివ్వదు సార్. అలాంటిది మమ్మల్ని లోపలికి రానిచ్చారంటే మేమంతా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. నారా లోకేష్ గారు మా కోసం ఎన్నో చేశారు. ఇంతకు ముందు సరిగ్గా ఉండేది కాదు, రైస్ కానీ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం ఆహారం పథకం పేరుతో, భోజన పథకం పేరుతో మాకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు సార్. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న నీ పేరు? టీ సాయి సత్యగణేష్ సార్. నేను రాజానగరం కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చాను సార్. నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. మేము ఫస్ట్ స్కూల్ లెవెల్, మండల లెవెల్, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ ఇవన్నీ దాటుకుని వచ్చాను సార్. అదంతా మా టీచర్లో గైడెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ కృషి వల్ల అయింది సార్. అలాగే ఇక్కడికి వచ్చాక కూడా మా ఎస్కాట్ టీచర్స్ కూడా మమ్మల్ని బాగా గైడ్ చేశారు, బాగా చూసుకున్నారు సార్. పేరెంట్స్ లేకపోయినా మేము ఇక్కడ ఇంతలాగా ఉన్నామంటే మా టీచర్ల వాళ్ళే సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎప్పుడు అసెంబ్లీ చూసాను సార్. అందులోకి అసలు నేను ఎప్పుడు వెళ్తాను అనుకోలేదు సార్, కానీ ఈ రోజు వెళ్ళడం జరిగింది సార్. ఇలా వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన మన విద్యాశాఖ అధికారి మంత్రి అయిన నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. అలాగే ఇలాంటి కాంపిటీషన్లు ఇంకా ఎన్నెన్నో పెట్టాలని కోరుకుంటున్నాను సార్. మీ పేరు? నా పేరు అనిల్ కుమార్, మాది తాడిపత్రి నియోజకవర్గం. మేము అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం అనేది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసిండారు ఇలా అసెంబ్లీలో అడుగు పెడతారనేసి. ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళు ఓట్లు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిస్తేనే వాళ్ళు కూడా అసెంబ్లీలోకి అడుగు పెడతారు. అలాంటిది మాకు ఇంత చిన్న వయసుగా మాకు ఈ అవకాశం రావడం, మేము దీన్ని సద్వినియోగం చేసుకున్నామని అనుకుంటున్నాము. అలాగే దీనిపైన మా టీచర్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా స్కూల్లో ఉన్న స్టాఫ్ కానీ,
ఇక్కడికి మేము రావడానికి హెల్ప్ చేసినటువంటి డిఓ ఆఫీస్ నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ కానీ వీళ్ళందరికీ మా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది మాకు మళ్ళీ వస్తుందో రాలేదో చెప్పలేము. ఇలా ఇక్కడికి రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు అసెంబ్లీలో ఎలా జరుగుతుంది, ఏదైనా చట్టం తయారు చేయాలంటే ఎవరెవరి మద్దతు కావాలి, ఎంత శాతం మద్దతు కావాలి, ఎట్లా జరుగుతుంది అసెంబ్లీలో అనేది మాకు ఇప్పుడు ఇక్కడికి రావడం తర్వాత బాగా అర్థం కావడం జరిగింది. ఒకరు చెప్పారు చదవడం కంటే చూడడం వల్ల చాలా గుర్తుకుంటుంది అని చెప్పేసి. అట్లా మాకు ఇక్కడికి వచ్చి చూడడం వల్ల మాకు ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ బాగుంది. అలాగే మాకు ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీ నియోజకవర్గంలో ఈ ఎడ్యుకేషన్ పరంగా ఏంటి, ఒక స్టూడెంట్గా నీకు కావాల్సిన మెయిన్ ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఏంటి, ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా, డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా, తేడా కనిపిస్తుందా? మార్పులు అయితే జరిగాయి. పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి కొన్ని మార్పులు అయితే జరిగాయి. అప్పుడు మేము లాస్ట్ ఇయర్ అయితే ఎగ్జామ్స్కి వచ్చేసి మేము సపరేట్ పేపర్స్ పర్చేస్ చేసి బయట ఎగ్జామ్ రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే గవర్నమెంటే బుక్లెట్స్ అనేది స్కూల్కి ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో మేము ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. దీనివల్ల మాకు చాలా బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఎడ్యుకేషన్లో కూడా ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. మిడ్ డే మీల్ అయినప్పటికీ కూడా మాకు చాలా మార్పులు చేయడం వల్ల మేము బాగా చదువుకోవడానికి గవర్నమెంట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ అయితేనేమి ఇంకా నెక్స్ట్ అయినా కానీ ఈ గవర్నమెంట్ చాలా మంచి ప్రోగ్రాంలని ప్రవేశపెడుతుందని మేము ఆశిస్తున్నాం. నువ్వు ఏ క్లాసు, ఏ స్కూలు? అది నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాది జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ యాడికి, మాది తాడిపత్రి నియోజకవర్గం. ఆ స్కూల్లో ఇప్పుడు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఏంటి మీ స్కూల్లో ఏదన్నా బాగు చేయించడం, లేదంటే ఏదైనా కట్టించడం, లేదంటే మీకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్లో ఏమైనా మార్పులు వచ్చాయా? మాకు మామూలుగా వాటర్ ఫెసిలిటీ అనేది కొంచెం పూర్తిగా 100% ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు వాటర్ ఫెసిలిటీస్ అనేది RO ప్యూరిఫైడ్ వాటర్ మాకు అవైలబుల్గా ఉంటుంది. మాకు ఈ స్కూల్ మార్నింగ్ 8:30కి స్టడీ అవర్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 వరకు మాకు వాటర్ అనేది బాగా ప్రొవైడ్ చేస్తారు. అలాగే టీచర్స్ కూడా బాగా మాకు చెప్పడానికి సహాయం చేస్తారు. అంత పెద్ద పెద్ద లీడర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎంలు అందరూ కూర్చున్న ప్లేస్కి మనం వెళ్తున్నాం అన్నప్పుడు ఆ క్యూరియాసిటీ ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చిన తర్వాత లైవ్లో అది ఫీల్ అవుతున్నప్పుడు ఏమనిపించింది? నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందో రాదో అని ఎక్స్పెక్ట్ చేసాం మేము. కానీ ఇప్పుడు వచ్చేసరికి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏంటి ఏం చెప్తారు? మా తరపు నుంచి చాలా మెనీ మోర్ థ్యాంక్స్. సీఎం సార్ అయితేనేమి, అలాగే హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ అందరూ రిమైనింగ్ మినిస్టర్స్, ఇప్పుడున్న గవర్నమెంట్కి మా యొక్క థ్యాంక్స్. నీ పేరు? శివ, పిఠాపురం కాన్స్టిట్యున్సీ. సో ఏంటి, ఎలా జరిగింది ప్రాసెస్? ఇక్కడ వరకు ఎలా వచ్చావు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, డెవలప్ ఎలా చేసుకోవాలి, మనం ఎలా ఉండాలి సొసైటీలో, తర్వాత భావితరాలు మేమే అని చెప్పారు. నారా లోకేష్ గారు అయితే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను మొత్తం మన ఇండియాని ఒక డెవలపింగ్ కంట్రీలా తీర్చిదిద్దుతామన్నారు. తర్వాత మనం పాలిటిక్స్లో కూడా ఎంటర్ అవ్వాలి. పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి దేశానికి కూడా సేవ చేయాలి. సేవ చేసి మనం కూడా ఒక దేశ పౌరుడి కింద ఉండాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు. అలాగే ఇంట్రెస్ట్ వచ్చిందా పాలిటిక్స్? అంటే ఈ మీటింగ్ జరిగిన తర్వాత, చూసిన తర్వాత, మాటలు విన్న తర్వాత ఓన్లీ మనం జాబ్ పర్పస్గానే కాదు ఈ పాలిటిక్స్లో కూడా రావాలి అని అనిపించిందా? నేను ఒక అగ్రికల్చర్ మినిస్టర్ కింద ఉండాలని కోరుకుంటున్నాను. అగ్రికల్చర్ అయితే వ్యవసాయం గురించి బాగా తెలుసుకుని రైతుల కష్టాలు, బాధలు, వాళ్ళ సమస్యలు వీటి గురించి తెలుసుకుని వాళ్ళకి ఏమైతే కావాలో అవి అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జే అనిల్ కుమార్, తమ్మాలపల్లి కాన్స్టిట్యూషన్. ఇక్కడ వరకు రావటం, మీకు ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఏంటి ఎలా అనిపిస్తా ఉంది? అసలు ఇది కాంపిటీషన్ వాళ్ళు ముందు సంవత్సరమే అనుకున్నారంట. మనకు విద్యాశాఖ మంత్రి గారు మీటింగ్లో తెలియజేశారు. ఏమనగా విద్యార్థుల్లో కూడా అది అసెంబ్లీలో రాజకీయ రంగంలో కూడా విద్యార్థులను అభివృద్ధి చేయాలని చర్యలు తీసుకోవాలని ముందు సంవత్సరమే అనుకున్నారంట. అది ఈ సంవత్సరం అమలు చేశారు. ముఖ్యంగా మాకైతే పాఠశాల స్కూల్ స్థాయిలోనే పోటీలు కండక్ట్ చేశారు. నియోజకవర్గ స్థాయిలో చాలా పోటీలు కండక్ట్ చేశారు. అలా అక్కడ ఎంతోమంది కాంపిటీషన్ వచ్చారు. వాళ్ళని ఎదుర్కొని మేము ఇక్కడికి వచ్చాము. అందరిలో ఎవరైతే బాగా మాట్లాడతారో, ఎవరినైతే టాలెంట్ ఉందో వాళ్ళని నియోజకవర్గ స్థాయిలో ప్రథమంగా తీసుకొని వాళ్ళని ఇక్కడికి రావడానికి ఛాన్స్ కల్పించారు. ముఖ్యంగా మేము విద్యాశాఖ మంత్రి గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే అసెంబ్లీని మనం ఎవరు చూసిండం. ఎక్కువగా అసెంబ్లీకి సంబంధించిన మీటింగ్స్ ఏమన్నా ఛానల్లో వచ్చా కూడా మనం షిఫ్ట్ చేస్తాం. ఎందుకు వీళ్ళు కొట్లాడుకుంటాను, గొడవలు పడుతున్నారు అని ఫీల్ అవుతాం కాబట్టి చూడము. ఇప్పుడు మాకు ఇది అసెంబ్లీకి తీసుకువెళ్ళి ఎమ్మెల్యేలు ఇక్కడ కూర్చుంటారు,
ఎమ్మెల్సీలు అక్కడ కూర్చుంటారు, వాళ్ళు చట్టాలు ప్రవేశపెడతారు, బిల్లులు ప్రవేశపెడతారు. అవి చట్టాలుగా ఎలా అమలవుతాయి, ప్రజల సమస్యలు ఏమి, దానికి పరిష్కారాలు ఏమి, నిధులు ఎంత కేటాయించాము, ఎంత చేస్తున్నాము అని అంతా తెలియజేశారు. ఇప్పుడు మాకు తెలియజేయడం ద్వారా ఎందుకనగా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మాకు తెలియజేశారు. మేము మా స్నేహితులు చెప్తాం, వాళ్ళు ఇతరులకు చెప్తారు, అలా సమాజం అంతా స్ప్రెడ్ అవుతుంది. అలా అప్పుడు రాజకీయ రంగంలో అసలు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కుళ్ళు, కుతంత్రాలు, గొడవలు అలా అని భావిస్తారు. అలా కాదు, ఇది అందరికీ ప్రజాస్వామ్యం, ప్రజలకు సేవ చేసే స్వామ్యము అని అర్థం. సో ఎలా అనిపించింది అంటే ఇలాంటి ఆపర్చునిటీ లోకేష్ గారు ఇవ్వటం, ఇక్కడ వరకు మిమ్మల్ని తీసుకురావటం, ఇక్కడ మమ్మల్ని కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో అక్కడ కూర్చోబెట్టడం ఎలా అనిపించింది? ఇది అందరికీ ఇవ్వలేదు, ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలకు మటుకే ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వెనుకబడిన పిల్లలను, వాళ్ళ టాలెంట్ను, వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ముందుకు తీసుకొస్తే వారు ఇంకా అభివృద్ధి చెందుతారు. అలా అభివృద్ధి చెందితే మనది వికసిత్ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది. అలా వికసిత్ ఆంధ్రప్రదేశ్గా మారితే అలాగే మనం వికసిత్ భారత్ని కూడా సాధించగలుగుతామని ఈ కాంపిటీషన్లు ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకొచ్చారు. దీని ద్వారా ఎంతోమంది పిల్లలు వాళ్ళ ప్రతిభను, వాళ్ళ టాలెంట్ను వాళ్ళు బయట పెట్టుకునే అవకాశం లభిస్తుంది. చాలా గర్వించగల విషయము. మన లోకేష్ గారికి మరోసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.